తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక విషయం చెప్పాలంటే కాంగ్రెస్ అంటే నిజమైనటువంటి అర్థం కాంగ్రెస్ అంటే కరువు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఇలా మనం చూడాలి 2014 సంవత్సరానికంటే ముందు ఇలా రైతులకు ఎరువులు లేక చెప్పుల లైన్లు చూసినటువంటి పరిస్థితి ఉండే. ఇలా వాస్తవానికి ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిందో దేశంలో ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు ఇలా దేశంలో ఎక్కడ కూడా ఎరువుల కొరత అనేది లేకుండా పోయింది. ఎరువుల కొరత లేకుండా చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర గారి మరి ప్రభుత్వం. మరి ఇలా చాలా మంది వాగుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇలా దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా యూరియా కొరత లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఎందుకుంది? ఇలా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాలు ప్రభుత్వం నడిపించింది కదా, మరి వారు నడిపించినప్పుడు కూడా యూరియా కొరత లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ యూరియా కష్టాలు ఎందుకు వస్తున్నాయి? ఇలా ఒకటి ఆలోచించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ గాని చిత్తశుద్ధి గాని ఎటువంటిది లేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయాలు చేస్తా ఉన్న తప్ప రైతుల గురించి ఆలోచించినటువంటి పరిస్థితి లేదు. ఇలా వాళ్ళకు సీట్లు కావాలి, వాళ్ళ రాజకీయాలు కావాలి తప్ప రైతుల గురించి అసలు ఏనాడు కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఈ రేవంత్ రెడ్డికి. ఆయన ఎక్కువ సార్లు ఇలా విదేశాలు పర్యటన చేసే పరిస్థితి ఉంటుంది తప్ప ఎన్నడూ కూడా రైతుల దగ్గరికి పోయి రైతులను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి దించడం జరిగింది. మరి ఈ 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కడికి పోయింది? ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఇలా రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియా ఇలా మధ్య దళాలతో ఇలా అమ్ముకుంటురా మరి ఏం చేసారు? ఇలా రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూడాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పండించేటువంటి రైతు ఎవరైతే ఉన్నారో అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఇలా రైతులు పండించేటువంటి పంట కోసం ఇలా పొద్దున లేచి మబ్బులో 4 గంటలకు వచ్చి ఇలా యూరియా కోసం నిలబడేటువంటి ప్రభుత్వం ఉంది. ఇలా అగ్రికల్చర్ అంటే తెలియనోడు ఇలా అగ్రికల్చర్ మంత్రి అయ్యాడు. ఇలా ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఏమైందో దీన్ని ఖచ్చితంగా విడుదల చేయాలి. వీళ్ళు కేవలం డబ్బుల జేబులు నింపుకోవడానికి మధ్యలో దళారులు ఉండి దేవుళ్ళు నింపుకోవడానికి మాత్రమే ఉన్నది తప్ప ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఖచ్చితంగా మేలు జరగాలి. ఇలా తెలంగాణ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతుల గురించి ఆలోచించండి. రైతులు ఇలా యూరియా లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రైతులకు యూరియా అందించి వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా మీరు ఖచ్చితంగా స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గజ్జల్ కు ప్రాతినిధ్యం వహించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నువ్వు ఎంతసేపు నీ మీద ఎన్ని మాటలన్నా నిన్ను తిట్టాలంటే అసలు మాకు నోరు రావట్లేదు. ఇలా నువ్వు ఎన్ని చేసినా ఇలా వాస్తవానికి రైతులు సచ్చి కూడా ఏడుస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా నీ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. నువ్వు మరి రైతులు గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు ప్రతిరోజు పొద్దున లేచి 4 గంటలకు వచ్చి ఇలా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి రైతులకు ఎరువు కొరత ఉంది. ఇలా వాస్తవానికి నువ్వు పరిపాలించినప్పుడు 9 సంవత్సరాల నుంచి మంచిగా అందించినావు కదా, మరి అదే టెక్నిక్ ఏందో మరి ఇలా నువ్వు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు కనీసం నువ్వు పట్టించుకోలేదు. దేశం నువ్వు ఎట్లాగో వస్తలేవు కాబట్టి కనీసం గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల కన్నా నువ్వు రావాలి, ప్రభుత్వంతో మాట్లాడి గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల కన్నా నువ్వు యూరియా అందించాలని చెప్పేసి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని నేను డిమాండ్